ఎయిర్‌ప్లేన్ మోడ్ అనే ఫీచర్ అసలు ఎందుకు వచ్చిందో తెలుసా? ముందు 1990s టు 2000s పీరియడ్‌లో మొబైల్ ఫోన్ స్లోలీ పాపులర్ అవుతున్నప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒక ఫియర్ ఉండేది. అదేంటంటే ఫోన్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ ఎయిర్‌ప్లేన్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ని డిస్టర్బ్ చేస్తాయేమో అని. అప్పట్లో టెక్నాలజీ ఇప్పటిలా అడ్వాన్స్డ్ కాదు. అందుకే సేఫ్టీ ప్రికాషన్స్‌గా ఫ్లైట్‌లో ఫోన్స్ ఆఫ్ చేయమని చెప్పేవారు. తర్వాత స్మార్ట్ ఫోన్స్ పెరిగాక ఫోన్స్ కంప్లీట్లీ ఆఫ్ చేయడం కష్టమైంది. అందుకే కొత్త సొల్యూషన్ తీసుకొచ్చారు. దాన్ని ఎయిర్‌ప్లేన్ మోడ్ అంటారు. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే సెల్యులర్ సిగ్నల్స్, మొబైల్ నెట్వర్క్, బ్లూటూత్, వైఫై ఆటోమేటికల్లీ ఆఫ్ అవుతాయి. అంటే ఫోన్ బయటికి సిగ్నల్స్ పంపడం తగ్గుతుంది. చాలా మంది అనుకుంటారు ఫోన్ వల్ల ప్లేన్ క్రాష్ అవుతుందా అని. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒక్క ఫోన్ వల్ల ప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ లేదు. కానీ ఫోన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ పైలట్ హెడ్ ఫోన్స్లో బజ్జింగ్ సౌండ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే పైలట్ కమ్యూనికేషన్ డిస్టర్బ్ కావచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ప్లేన్ ఎయిర్లో వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మీ ఫోన్ ఒక టవర్ కాదు చాలా టవర్స్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ప్లేన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దాంతో ఫోన్ కంటిన్యూస్లీ సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. అంటే బ్యాటరీ కూడా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. ఇంకా షాకింగ్ విషయం, ఒక ఫ్లైట్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఇలా సిగ్నల్స్ పంపితే గ్రౌండ్ మొబైల్ నెట్వర్క్ పై ఎక్స్ట్రా ఇంటర్ఫీరెన్స్ రావచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే ఏవియేషన్ రూల్స్ ఇప్పటికీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత కూడా వైఫై మాన్యువల్లీ ఆన్ చేయొచ్చు. అందుకే కొన్ని ఫ్లైట్స్లో ఇంటర్నెట్ కూడా యూజ్ చేయగలుగుతున్నారు. అంటే ఎయిర్‌ప్లేన్ మోడ్ ప్లేన్ని క్రాష్ నుంచి సేవ్ చేయడానికి మాత్రమే కాదు, సేఫర్ కమ్యూనికేషన్, స్మూతర్ సిస్టమ్స్, లెస్ సిగ్నల్ ఇంటర్ఫీరెన్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి ఫ్లైట్స్లో స్విచ్ టు ఎయిర్‌ప్లేన్ మోడ్ అన్నప్పుడు దాని వెనుక హిస్టరీ కూడా మీకు గుర్తుంటుంది. సైలెంట్ టేల్స్ పై చందన. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ హిడెన్ ట్రూత్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.